హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్కేబీ మల్టీ ఎడ్యుకేషన్ ఛానల్. మీరు తమ్నైల్ చూసి ఉంటారు. ఏదో పెద్ద డైలాగే రాశాను అనుకుంటున్నారు. చరిత్రలో అన్ని రాష్ట్రాల లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు అని ఒకే ఛానల్. ఇది సాధ్యమేనా? ఇది అవుతుందా? ఏదో రాయగలను, రాసేసాడు, లేకపోతే నోరుంది, ఏదో వాగేస్తున్నాడు అనుకోవచ్చు. మీరు చూస్తే ఈ వీడియో చూస్తే మేము మొత్తం అర్థమవుతుంది. అందుకని నెక్స్ట్ అయితే మనం అన్ని రాష్ట్రాల లాంగ్వేజ్ నేర్చుకోవచ్చా? దానికి ఏమైనా ట్రిక్ ఉందా? లేకపోతే ఇది ఎలా సాధ్యం? ఇందులో మంత్రం లేదు, తంత్రం లేదు, ఏ మ్యాజిక్ లేదు, ఏమీ లేదు. మీరు ఈ ఛానల్ని, నా ఛానల్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అయితే లాంగ్వేజ్లు నేర్చుకున్నప్పుడు అయితే మీరు ఈ ఛానల్లో ఇక్కడ ఈరోజు నేను హిందీ, ఇంగ్లీష్, ముఖ్యంగా హిందీ ఇప్పుడు హిందీ నేర్పబోతున్నాను. ఇది హిందీ నేర్చుకున్న ఫస్ట్ బేసిక్ స్టెప్, ఫస్ట్ వీడియో. అలాగే ముందు ముందు వీడియోస్లో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు షార్ట్ కట్ మెథడ్లో, బేసిక్స్తో సహా. ఇప్పుడు మీరు బోర్డు చూడగా అనుకోవచ్చు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాతలతోని లేకపోతే ఈ హిందీ రైటింగ్తోని పని ఉండదు. వాళ్ళ కన్వర్జేషన్ మాటలు వస్తే చాలు, స్పోకెన్ హిందీ వస్తే చాలు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది వేరు వేరు ఏరియాలో వెళ్ళేసి, స్టేట్లో వెళ్ళేసి అంటే వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి నేర్చుకోవడం ఎక్కువ ఉంటుంది. అలాగే మామూలుగా అయినా సరే వాళ్ళు కూడా హిందీ నేర్చుకోవడం ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్ ఎక్కువగా వాళ్ళు 10th క్లాస్ వరకైనా, లేకపోతే ఇంటర్మీడియట్ వరకు హిందీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. 10th వరకు కంపల్సరీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది హిందీ నేర్చుకోవడానికి. అయితే చిన్నప్పటి నుంచి హిందీ ఎక్కడ స్టాండర్డ్ 1 లేదా ఎల్కేజీ యూకేజీ నుంచి, స్టాండర్డ్ 1 నుంచి లేదా ఎల్కేజీ యూకేజీ నుంచి హిందీ నేర్చుకుంటారు. వాళ్ళ నుంచి 10th చదువుతారు, ఇంటర్మీడియట్ చదువుతారు, డిగ్రీ అయిపోద్ది. కానీ వాళ్ళు హిందీ మాట్లాడలేరు, రాయలేరు, చదవలేరు కొంతమంది. అలాగే ఇంగ్లీష్ కూడా ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ చదువుతారు, 10th క్లాస్ వరకు వస్తారు, ఇంటర్మీడియట్ అవుతుంది, డిగ్రీ అవుతుంది. ఇంగ్లీష్ రాయడం, చదవడం తప్పదా, మాట్లాడలేదు. అలాగే ఇంగ్లీష్ నుంచి చదివే వాళ్ళు పిల్లలు, స్టూడెంట్స్, వాళ్ళు డిగ్రీ చదివినా కొంతమంది తెలుగు కూడా సరిగా రాయలేరు. ఓన్గా ఒక పారాగ్రాఫ్ అంటూ ఓన్గా రాయలేరు, 10th క్లాస్ పిల్లలైనా సరే. అయితే ఎందుకు, ఎలా, ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఎక్కడ ఉంది చూద్దాం కాసేపులో. అయితే ఇప్పుడు మీరు బోర్డు చూడక పెద్దవాళ్ళు అనుకోవచ్చు, మాకెందుకు ఇది, మాకు కన్వర్సేషన్ మాటలు వస్తే చాలు, కరెక్టే. అయితే కాసేపట్లో ఒక 2 నిమిషాలు మీరు లాస్ట్ వీడియో వరకు చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే నేను బేసిక్స్తో సహా పిల్లలు కూడా నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా. దీనికి ఏజ్ లిమిట్ అంటే ఏమీ లేదండి, ఏ ఏజ్ వాళ్ళని నేర్చుకోవచ్చు. నేను ఇన్ని లాంగ్వేజ్లు నేర్చుకున్నాను. ముందు ఏదేదో వాగడం కాదు, ముందు చూస్తారు వీడియోలోని. అలాగే కొన్ని 4-5 వీడియోస్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి ఒకసారి చూడండి. ప్లేలిస్ట్లో ఇచ్చాను, చూడండి. అలాగే ముందు తెలుగు టు హిందీ వస్తుంది, తెలుగు టు ఇంగ్లీష్ రావచ్చు. అలాగే గ్రామర్, నేను ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేటప్పుడు హిందీతో సహా లేకపోతే వేరే లాంగ్వేజ్ సహా చెప్తాను. అప్పుడు మీరు ఇంగ్లీష్ గ్రామర్తో పాటు వేరే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. తెలుగు టు ఒడియా వస్తుంది, తెలుగు టు తమిళ్ వస్తుంది, తెలుగు టు కన్నడ, తెలుగు టు బెంగాలీ, అన్ని లాంగ్వేజ్ మీరు అన్ని ఒకే వీడియోలో, అలాగే ఒకే ఛానల్లో ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి ఇది అనేది. నేను చెప్పడం కాదు, మీరే చూడాలి, మీరే కామెంట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ ఆప్షన్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ చేయండి. సరే, చూద్దాం. ఇప్పుడు నేను చెప్పేటప్పుడే పిల్లలు సహా పెద్దవాళ్ళు అందరికీ ఇది ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు. కన్వర్జేషన్ మాట్లాడే వాళ్ళకి కొంచెం కాసేపు ఆగుంటే నేను ఇందులోనే మీకు కన్వర్జేషన్ చేసి నేను కొన్ని చెప్తాను. అలాగే వీడియో లాస్ట్లో చివరిలో కొన్ని ఇంపార్టెంట్ డైలీ వైస్ మనం మాట్లాడే సెంటెన్సెస్ చెప్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, ఇక్కడ ఆలు మన తెలుగులాగే అయితే ఇక్కడ కొన్ని ఆలు ఉన్నాయి. చూడండి, మేము పైన నుంచి మన తెలుగులో ఇచ్చాను ఆలు. మీరు అనుకోవచ్చు, ఎందుకు ఇవన్నీ మాకు తెలుసు కదా అనుకుంటారు పిల్లలు, కొంతమంది స్టూడెంట్స్. లేదు, నేను బేసిక్స్ చెప్తాను. ఎందుకంటే కొంతమంది వచ్చు, నార్మల్గా చదివేస్తారు సింగిల్ లెటర్స్ లేదు, కానీ కంజెషన్ డబుల్ లెటర్స్, త్రిబుల్ లెటర్స్ వస్తుంటాయి. అప్పుడు కొంచెం తడబడుతుంటారు, సరిగా వాళ్ళు ప్రొనౌన్స్ చేయలేరు. అందుకు ఫస్ట్ నేను చూసుంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అసలు ఏంటి లాంగ్వేజ్ తెలుగు విధానం ఏంటి. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అన్నమాట, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క ఉచ్చారణ ఉంటుంది. అలాగే హిందీ కూడాను, అందులో ఒకటి హిందీ. అది చూడండి, ఇక్కడ హిందీలో నేను ప్రొనౌన్స్ చేస్తాను, పైన మన తెలుగులో ఇచ్చాను, అబ్జర్వ్ చేయండి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు ఏ ఐ ఓ ఔ అం ఆహా, సేమ్ మన తెలుగులోనే ఉచ్చారణ ఉంది. ఆ నుంచి ఆహా వరకు అచ్చులు అంటారు. అచ్చులు ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటారు కదా, ఓవెల్స్ అచ్చులు అంటారు, అచ్చులు. తర్వాత ఈ కా నుంచి లాస్ట్ వరకు శ్రా వరకు హల్లులు అంటారు. ఒకసారి నేను ప్రొనౌన్స్ చేస్తాను. క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ
జ్ఞ ట ఠ డ ఢ అణ త థ ద భ న ప ఫ బ భ మ య ర ల వ షే ష స హ క్ష త్ర జ్ఞ స్ర. ఇంతే, మన తెలుగులో అయితే సేమ్ ఉన్నాయి లెటర్స్, వర్ణమాల. చూడండి, ఇది మీరు కంపల్సరీగా తెలియని వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు కంపల్సరీగా వీటిని ఇవి వస్తే చాలండి, మొత్తం మీకు హిందీ వచ్చినట్టే. షార్ట్ కట్ మెథడ్ అనుకోవచ్చు, అందరు చెప్తున్నారు కదా అన్ని నేను చూసాము ఇది, కానీ కొంచెం షార్ట్ కట్ మెథడ్, ఈజీ మెథడ్, కొన్ని ట్రిక్స్ తో సహా చెప్తాను. షార్ట్ వేరంగా నేర్చుకునే విధంగా, మాటలతో సహా, స్పోకెన్ హిందీ. అది మీరు కంపల్సరీగా వీటిని రాయాలి, అస్తమానం రాసి కంఠస్థం గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత వీటిని అంటారు కా నుంచి శ్రా వరకు అంటారు హల్లులు అంటారు. హల్లులు హల్లులు కన్సోనెంట్స్ అంటారు ఇంగ్లీష్లో, కన్సోనెంట్స్ హల్లులు అంటారు. అయితే ఓవెల్స్, ఓవెల్స్ ఇంగ్లీష్లో ఏమున్నది? ఓవెల్స్ ఏబిసిడి ఏ టు జెడ్ వరకు ఓవెల్స్ ఎంతవరకు వస్తుంది? ఏఈఐఓయు, ఏఈఐఓయు, ఇవి ఓవెల్స్ ఇంగ్లీష్లో వచ్చినట్టు. మిగతావన్నీ ఇంగ్లీష్ లెటర్స్ అన్ని ఉంటాయి హల్లులు, కాన్సోనెంట్స్ హల్లులు. సేమ్ అలాగే ప్రతి లాంగ్వేజ్ కూడా అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి. అయితే ఈ డబల్ లెటర్స్ మనం చదివేటప్పుడు, త్రిబుల్ లెటర్స్ చదివేటప్పుడు ఎక్కడ అసలు మాత్ర అంటారు. మాత్ర అంటే హిందీలో మాత్ర అంటారు, మన తెలుగులో గుణింతాలు అంటారు. ఈ గుణింతాలు, అయితే ఈ గుణింతాలు ఎలాగా, ఎక్కడ దేనికి కలపాలి, ఎలా కలపాలి, ఎందుకు మనం కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకు చదవలేకపోతుంది? చూడండి ఒకసారి. ఆ నుంచి అహా వరకు ఉన్నాయి కదా, ఈ అచ్చులు ఉన్నాయి కదా, ఈ అచ్చులే వేరే రూపమే గుణింతాలు. వీటిని వేరే రూపంలో ఉన్న వీటిని మనం కన్వర్షన్ చేయాలి, కలపాలి. అది మనం నెక్స్ట్ నేర్చుకుందాం ఎలాగవుతుంది, డబుల్ లెటర్స్ ఏంటి, దాని తర్వాత గుణింతాలు అంటే మాత్రాస్ ఏంటి, హిందీ మాత్రాస్ ఏంటి, ఎలా కలుపుతారు ఏంటి, నేను తెలుగుతో సహా వాటిని కూడా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ అక్షరాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లెటర్తో మనం వర్డ్స్ తయారు చేయాలి. ఎలా? ఇప్పుడు చూడండి, మన తెలుగులోనే అలాగే ఉన్నాయి. ఇక్కడ ఆ నుంచి ఇన్ని వరకు సింగిల్ ఉన్నాయి కదా, ఇందులో మనం కొన్ని వర్డ్స్ తయారు చేయగలం కదా. సేమ్ అలాగే ఇప్పుడు తెలుగులో చూడండి, ఈ ఉంది, ఈగా, ఇప్పుడు ఈగా వచ్చింది కదండి. అంటే మనం గుణితాలు మాత్రాలు లేకుండానే కొన్ని వర్డ్స్ మనం తయారు చేయొచ్చు. అలాగే హిందీలో కూడా కొన్ని మాత్రాలు లేకుండానే వర్డ్స్ రాయొచ్చు. ఇప్పుడు చూడండి, అలాగే నేను ఇక్కడ కొన్ని చిన్న 2 లెటర్స్తో 2 అక్షరాలతో కొన్ని వర్డ్స్ ఇచ్చాను. హిందీలో ఇచ్చాను, ఇంగ్లీష్ ఇచ్చాను, తెలుగులో ఇచ్చాను. అవి ఒకసారి చూద్దాం. చూడండి, ఇది ఆ, ఇది బా, ఆ బా, అబ్, ఇది అయింది అబ్. ఇది చూడండి, ఆ బా అబ్, ఇది ఫుల్ వస్తుంది, ఇబ్. యాక్చువల్లీ ఇది ఆ బా, అబా అవ్వాలి కదా, అబ్ అని ఎందుకైంది? ఫర్ ఎగ్జాంపుల్ దాని తెలుగులో అబ్, ఇది ఇది బా, అబా అవ్వాలి, కానీ అబ్ అని వస్తుంది, ఫుల్ వస్తుంది. అది ఎందుకంటే హిందీలోని లాస్ట్ లెటర్, ఆఖరి అక్షరం, దానికి గుణింతం లేకపోతే అది మనం పొల్లు పలకాలి. కాసేపట్లో మీకు అర్థమవుతుంది మొత్తం ఏంటి పొల్లు అనేది. దీన్ని మనం పొల్లు అంటాం. చూడండి, ఆ బా అబ్, ఇక్కడ మాత్ర, ఎటువంటి మాత్రాలు ఇంకా రాలేదు, అంటే గుణింతాలు రాలేదు. అది మనం తర్వాత నేర్చుకుంటాం. ఫస్ట్ 2 అక్షరాలతో ఎలాగా పలకాలి చూడండి. ఇది ఏ, ఇది కా, ఏక్ అవ్వదండి, ఏక్ అంటారు, ఏక్. అబ్ అంటే ఏంటి? నౌ, ఇప్పుడు. ఏక్ 1, ఒకటి. ఆమ్, ఇది సెకండ్, కొంచెం లాగాలి మన తెలుగులో. ఆమ్, మ్యాంగో, మామిడి పండు, లేకపోతే మామిడికాయ. నెక్స్ట్ కా, ఇదిగోండి కాబా, కాబా కాదండి, కబ్. లాస్ట్ అక్షరం పొల్లు రావాలి, కబ్. కబ్ అంటే వెన్, ఎప్పుడు. ఘర్, హౌస్, ఇల్లు. చాలా, చల్, గో, అంటే పద, తెలిసిన విషయం. ఆట్, ఇది ఆట కాదు, ఆట్, పళ్ళు, ఆట్ అంటే 8. నెక్స్ట్ తన్, తన్ అంటే బాడీ. మనం బాడీ అంటే శరీరం, యాక్చువల్ తను అంటే శరీరం కదా, అదే తన్. దస్, దస్, 10. 10. నల్ అంటే పైపు.
ఆప్, ఆప, ఆప్. ఇదండి ఆ, ఇది పా, ఈ రెండు కలిపితే అవుతుంది ఆప్. అది ఆప్ అంటే యు, అంటే మీరు లేదా తమరు మీరు. నెక్స్ట్ బస్, బస్సు, బస్సు మన ప్రయాణించే బస్సు, బస్సు బస్, బాస బస్. జాల జల్, వాడ నీరు, నీళ్ళు. జాల జల్ అంటే జలం అంటాం కదా తెలుగులో, నీళ్ళని జల్, పానీ కూడా అంటారు, అయితే జల్. కార కర్ర, కర్ర కర్ర, కర్ర అంటే డూ, చెయ్యి, చేయండి. సాబా సబ్, సబ్ అంటే అంటే ఆల్, అన్ని. ఫాలా ఫల్, ఫ్రూట్, ఫ్రూట్ పండు. కాల కల్, టుమారో. ఈ కల్ దాన్ని హిందీలోను రేపు అనేదాన్ని కల్ అంటారు, నిన్న అనేదాన్ని కూడా కల్లే అంటారు. టుమారో లేదా రేపు లేదా టుమారో అవుతుంది, లేకపోతే ఎస్టర్డే అవుతుంది, రేపు లేదా నిన్న. తాబా తబ్, తబ్ అంటే దెన్, అప్పుడు, అప్పుడు. డారా డర్, అఫ్రెడ్, భయం. ఇది ఇలాగా మనం రెండేసి లెటర్స్ తోని కొన్ని కొన్ని అక్షరాల్ని, అంటే మన పూర్తిగా గుణింతాలు రాకుండానే మనం పదాలని తయారు చేయవచ్చు, చదవచ్చు. మీరు ప్రాక్టీస్కి ఏం చేయాలంటే ఇలాంటివి ఫస్ట్ బాగా ఇది గుర్తుపెట్టుకోవాలి, చూడకుండా రాయాలి. రాసి మీరు చిన్న చిన్న సెంటెన్సెస్ని రెండేసి లెటర్స్ ఉన్నాయి కదా, వాటిని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఇది మైండ్లో సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే ఇంకా నాకు ప్లేస్ లేదు కాబట్టి రాయడానికి కుదరలేదు. ముందు ముందు ఇంకా చాలా వస్తాయి, రాస్తాను. నెక్స్ట్ ఔరత్, ఇక్కడ ఉంది, ఔర్ ఉంది, ఇక్కడ రా. ఇప్పుడు మీకు నేను ఓన్లీ 2 లెటర్తోనే ఇది చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను 3 లెటర్స్తోని 4 లెటర్స్తో ఎలా కలపాలి, ఎలా ఉచ్చారణ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ 2 లెటర్ ఉన్నాయి కదండి, ఇది వర్డ్స్. ఈ వర్డ్స్ని చిన్న చిన్న సెంటెన్స్ లోపల రాద్దాం, అంటే ఏ మాత్రం లేకుండానే, ఏ గుణింతాలు లేకుండానే. 2 చూడండి. అబ్, ఆబా, అబ్ ఉంది కదా, అబ్. ఊఠ, ఉఠ్, ఇది ఊ ఠ, ఉఠ్. అబ్ ఉఠ్. అబూట్, అబూట్. గెట్ అప్, గెట్ అప్ నౌ, గెట్ అప్ నౌ అంటే ఇప్పుడు లేవు, ఇప్పుడు లేవండి అని అర్థం. ఘారా, ఇది ఘారా ఘర్, చాలా చల్. లాస్ట్ అక్షరంకి హలంతు పలకాలి. హలంత్ అంటే హిందీలో హలంత్ అంటారు, ఆ పొల్లు. ఘారా ఘర్ చల్, ఘర్ చల్. ఒకటి హం, ఇంటికి పద. సచ్ కహ, సచ్ సా చా, సచ్ కహ ఖ, సచ్ కహ, టెల్ ద ట్రూత్, నిజం చెప్పండి, నిజం చెప్పు. ఖాతా ఖత్, ఖాతా ఖత్. పాఢ పడ్, ఇవ్వండి, పడు. ఖత్ పడ్, రీడ్ లాడ. నెక్స్ట్ ఉత్తరం చదువు, లేకపోతే లెటర్ చదువు, చదవండి. లాడ లడ్, మాత మత్, లడ్ మత్, లడ్ మత్. డబ్బులు ఆడదు, డోంట్ ఫైట్, లేదా డోంట్ క్వారల్. డబ్బులు ఆడకు, డబ్బులు ఆడు, డోంట్. లడ్ మత్. యహ రక్, యహ రక్, రక్ అంటే పెట్టడం, ఉంచు, కీప్ లేదా పుట్, ఫుట్ హియర్, ఇక్కడ పెట్టు. డారా డర్, భయం. మత్, డర్ మత్, భయపడవద్దు, డోంట్ అఫ్రైడ్, భయపడవద్దు. ఇలాగా మనం మాత్రాలు లేకుండానే, అంటే గుణింతలు లేకుండానే చిన్న చిన్న వర్డ్స్ తోని, వాటి లెటర్లతో మనం ఈ సెంటెన్స్ హిందీలో రాసేటప్పుడు మనం తెలుగులోనే ఫుల్ స్టాప్ పడతాం, చుక్కలాగా పడతాం, మనం పాయింట్ పడతాం. కానీ హిందీలో ఒక లైన్ వస్తుంది, అది హిందీలో ఫుల్ స్టాప్. అయితే ఇక్కడ నేను ఓన్గా కొన్ని రాయడానికి కుదరదు కాబట్టి కొన్ని ఓన్గా చెప్తున్నాను, వీటిని ఉపయోగించి. ఇధర్ ఆ, ఇధర్ ఆ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఉంది, ఇధర్, అది డబుల్ త్రిబుల్ లెటర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఘ ర ఘర్, తక్, ఘర్ తక్ చల్. చూడండి, చిన్న పెద్ద సెంటెన్స్ వచ్చింది. ఘార ఘర్, తక్, చాలా, చల్. ఘర్ తక్ చల్, ఇంటి వరకు పద. ఘర్ తక్ చల్, ఇంటి వరకు పద. అర్థం. అబ్, దాసా దస్, బాజా బజ్, గా ఏ. अब 10, अब 10 బాజా బజ్ గాయే గయే. अब 10 బజ్ గయే. ఇప్పుడు 10 అయిపోయింది, టైం 10 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కబ్బు రాశాను కదా, కబ్బు. జాబా జబ్బు, జబ్బు కూడా అవుతుంది, చూడండి. జాబా జబ్బు. టాబా టబ్,
చూడండి టబ్. టబ్ అంటే మనం వాటర్ పడతాం కదా, టబ్బు. టబ్బు. నెక్స్ట్ ధాన, ఇది చూడండి ధ నా ధన్. ధ నా ధన్, ధనం, డబ్బు. నెక్స్ట్ ఇంకా ఆమ్రాసన్. ఇలాగా మనం కొన్ని యాజ యజ్ఞ, ఇది చూడండి యా యా జ్ఞ యా జ్ఞ. చూడండి యా, ఈ రెండు కలిపి యా జ్ఞ యజ్ఞం. యజ్ఞం యజ్ఞయాగం చేస్తారు కదా, యజ్ఞం యజ్ఞం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి హా, అది కొంచెం రైటింగ్ లో రాశాను, మీరు ఇలా రాయలేకపోతే సింపుల్ గా ఇలా రాసుకోవచ్చు హ్యాండ్ రైట్. హలా హల్, ప్లగింగ్ అంటే దున్నుతారు కదా భూమిని, హల్ అంటారు. తన్ మన్, మా నా, చూడండి ఎక్కడ ఉంది మా నా మన్, మనస్సు. మనస్సు దిల్లను మనస్సే, మనస్సు. నెక్స్ట్ ఓకే, ఇలాగా కొన్ని మీరు ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా కంఠస్థం పెట్టుకోవాలి, బాగా చూడకుండా ప్రాక్టీస్ చేయాలి. మన అందరికీ నేను తెలుగులో మీద ఇచ్చాను, పైన ఇచ్చాను, సేమ్ ఉచ్చారణ కూడా అలాగే ఉంది. కొన్ని లాంగ్వేజ్లు అయితే మన తెలుగులో రాదండి. ఇప్పుడు ఆ ఈ కాక గా చాచ జాజాట ఇలా రాదు కొన్ని లాంగ్వేజ్. ఇప్పుడు ఒడియా ఉందనుకోండి, ఒడియాలో ప్రొనౌన్స్ వేరేగా ఉంటుంది. అది అంటే ఇది ఒడియా కాదు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను. అది వాళ్ళు కో ఖో గో ఘో అంటారు, చో చో జో జో అంటారు, టో టో డో డౌన్ అంటారు, తో తో. నేను ఒడియా క్లాస్ చెప్పేటప్పుడు లేకపోతే తెలుగు టు ఒడియా లేకపోతే ఒడియా టు తెలుగు చెప్తే మీరు అది చూస్తే అర్థమవుతుంది. అలాగే కొన్ని లాంగ్వేజ్ ఉంటాయి, బెంగాలీ ఒడియా సేమ్ అలాగే వస్తుంది, ఖో ఖో గో ఘో అలాగే అంటారు, చో చో జో జో వాళ్ళ ప్రొనౌన్స్ వేరే ఉంటుంది, తో తో దో అలా వస్తుంది. అయితే తమిళ్ అనుకోండి, తమిళ్ అయితే అసలు ఇన్ని హల్లులే ఉండవు వాళ్ళకి. అది నేను తమిళ్ చెప్పేటప్పుడు ఎలా రాసాను చెప్తాను. ఓన్లీ రెండు ఒకటే ఉంటుంది. ఈ నాలుగిటికి ఈ ఫర్ ఎగ్జాంపుల్ కా ఖా గా ఘా ఉంటుంది, ఈ నాలుగు ఒకటే లెటర్ వస్తుంది. అలాగే ప్రతిదానికి ఈ 5 ఉన్నాయి కదా లైన్లు, వీటన్నిటికీ ఇప్పుడు పాప బాబా ఉంది కదా, దానికి ఒకటే అక్షరం వస్తుంది. టాటడారం ఒకటి. ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క రకంగా ఉంటాయి అనమాట, వాళ్ళని బట్టి. సరే ఇప్పుడు మనం హిందీ నేర్చు, హిందీ అయితే చూడండి, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, ఇది బాగా చూడకుండా రాయడానికి చేయండి, ప్రయత్నం చేయండి. తర్వాత 3 లెటర్లు, 3 అక్షరాలు. కొన్ని 3 అక్షరాలు వచ్చినప్పుడు, 4 అక్షరాలు వచ్చినప్పుడు 3, 4 అక్షరాలు కలిపి కొన్ని పెద్ద సెంటెన్సెస్. అలాగా నెక్స్ట్ దీంట్లో వీడియోలో తయారు చేద్దాం. ఇప్పుడు డైలీ వైజ్ మనం కొన్ని సెంటెన్స్ చూద్దాం. అంటే వీటితో పని లేదండి, మామూలుగా మనం మాట్లాడడం డైలీ వైజ్ హిందీ మాట్లాడడం, ఇది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. అలాగా ప్యారల్ గా అది ప్లస్ 2 కూడా చేద్దాం. అయితే ఇప్పుడు కొన్ని డైలీ వైజ్ సెంటెన్స్ చెప్తున్నాను, ఇక్కడ మీరు ఇస్తాను చూసుకోండి. నాకు గుర్తుండే కాబట్టి రాసుకుంటాను. ఏ వీడియోలో ప్రతి వీడియోలో చెప్పాలి కొన్ని సెంటెన్స్, ఒకరు చెప్పింది చెప్పవచ్చు. ఓకే, ఫస్ట్ చూద్దాం. నమస్తే. నమస్తే హిందీలో కూడా నమస్తే అంటారు, పెద్దవాళ్ళకి అంటే నమస్తే. దీని ఇంగ్లీష్లో మనం ఒక సమయాన్ని బట్టి గుడ్ మార్నింగ్ లేకపోతే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్తాం, గుడ్ నైట్. నెక్స్ట్ మీరు ఎలా ఉన్నారు, ఆప్ కైసే హో. ఆప్ కైసే హో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, ఆప్ కైసే హో. నేను బాగున్నాను, నేను బాగున్నాను. मैं अच्छा हूँ, मैं अच्छा हूँ. నెక్స్ట్ లేకపోతే మై ఠీక్ హూ, మై ఠీక్ హూ. ఓకే, మై ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫైన్. మీ పేరేంటి, వాట్స్ యువర్ నేమ్, ఆప్కా నామ్ క్యా హై. ఆప్కా నామ్ పెద్దలు కాబట్టి ఆప్, ఆప్కా నామ్ క్యా హై చిన్నవాళ్ళు అయితే తుమ్హారా నామ్ అని కాడుగా అనొచ్చు. నెక్స్ట్ అక్కడ మీ పేరు చెప్పాలంటే నా పేరు సంథింగ్, ఏదో రమేష్ ఏదో చెప్పచ్చు. మేరా నామ్ రమేష్ హై, మేరా నామ్ రామ్ హై, మై నేమ్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, వేర్ ఆర్ యు గోయింగ్. ఆప్ కహా జా రహే హో, లేదంటే ఆప్ కహా జా రహే హై ఇలా కూడా వాడచ్చు. నెక్స్ట్ నేను ఇంటికి వెళ్తున్నాను, నేను ఇంటికి ఐఎమ్ గోయింగ్ టు ది హౌస్. నేను ఇంటికి వెళ్తున్నాను, मैं घर जा रहा हूँ, मैं घर जा रहा हूँ. బాయ్స్ అయితే అంటే మేల్ అయితే రహా హూ, లేడీస్ అయితే రహీ. మై ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అనుకోండి, మై ఘర్ జా రహీ. నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఆప్ క్యా కర్ రహే హై, వాట్ ఆర్ యు డూయింగ్, ఆప్ క్యా కర్ రహే. నేను చదువుతున్నాను, ఒకరు చదువుతున్నట్టే మై పఢ్ రహా హూ, బాయ్స్ అయితే పఢ్ రహా హూ. లేడీస్ అయితే ఫీమేల్ అయితే మై పఢ్ రహీ హూ, మై పఢ్ రహీ. నెక్స్ట్ నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు, ఐ డోంట్ నో, ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం, ముझे समझ में नहीं आया, समझ में नहीं आया. నాకు అర్థమైంది, ఐ అండర్స్టూడ్. मुझे समझ में आया, मुझे समझ में आया. మళ్ళీ చెప్పండి, మళ్ళీ మళ్ళీ చెప్పండి, రిపీట్ ఇట్ అగైన్, మళ్ళీ చెప్పండి. फिर से कहिए, అంటే फिर से बोलिए, फिर से बोलिए. రేపు కలుద్దాం, రేపు కలుద్దాం.
సీ యూ టుమారో అంటాం కదా, సీ యూ టుమారో, ఫిర్ కల్ మిలేంగే, ఫిర్ కల్ మిలేంగే, రేపు కలుద్దాం. నెక్స్ట్ ధన్యవాదాలు, థ్యాంక్స్ అంటాం కదా, ధన్యవాదాలు, ధన్యవాద్ అని అంటారు. సరే అండి, ఓకే అండి, ఇది ఫస్ట్ వీడియో. ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. చాలా ముందు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీ కామెంట్ ఆప్షన్ వస్తుంది, మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా చేయడానికి. ఇంకా చాలా పెద్ద కాన్సెప్ట్ అండి ఈ ఛానల్ అనేది, చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది ఒకరోజు 2 సార్లు అయ్యేది కాదు. మీరు ఎప్పుడు బహుశా చూసి ఉండకపోవచ్చు, ఈ వీడియోలో కూడా మీరు ఎలా చూసి ఉండకపోవచ్చు. చాలా మంది హెల్ప్ అవుతుంది. నాకున్న ఏదో టాలెంట్ స్కిల్ అందరితో చేసుకోవడానికి ఒక మంచి నాకు అవకాశం దొరికింది. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.